వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వారికి చక్కగా ఉంది. ఈ యొక్క ఏప్రిల్ నెల 2024 సంవత్సరానికి గాను ప్రొఫెసర్ డాక్టర్ మల్లపూడి సత్యనారాయణమూర్తిని నేను మాస రాశి ఫలితాలు చెబుతున్నాను. ముందుగా ఈ వృశ్చిక రాశి వారికి ప్లస్ పాయింట్ ఏంటంటే లాభకేతువు. కాబట్టి ఈ అంతసేపు కూడా భక్తి సంబంధించి వీళ్ళకి చక్కటి జ్ఞానం రావడము, ఆర్థికంగా ఎదుగుదల, తర్వాత ఫారిన్ సంబంధించినటువంటి ఫారిన్ రిలేషన్స్ వల్ల లాభాలు, ఫారిన్ విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులకు సీట్లు రావడం, ప్రైవేటు ఉద్యోగస్తులు ఫారిన్కి వెళ్ళడము, ఇలాంటివన్నీ కూడా సకల లాభాలు అనేటటువంటివి జరగడానికి ఎక్కువ అవకాశాలు మీకు ఉంటాయన్నమాట. వృశ్చిక రాశి వారికి 5వ ఇంట ఉన్నటువంటి రాహుగ్రహము సంతానాన్ని మొండితనంగా మార్చడము, మొండిగా మీరు ప్రవర్తించడము, ఇవన్నీ కూడా జరుగుతాయి. మరి అదేవిధంగా ఈ యొక్క శుక్రుడు మనకి 31 మార్చి తర్వాత మనకి మీనరాశి ప్రవేశం చేయడం ద్వారా ఏప్రిల్ 14 వరకు మనకి ఎలా ఉంటుంది అండి అంటే, పంచమ స్థితిగతుడైనటువంటి రవిగ్రహము మీ పిల్లలు ఎగోయిస్టిక్స్గా మారడము, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. అలాగే ప్రభుత్వ సంబంధించినటువంటి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళ టీఏలు, డిఏలు, అరియర్స్లు ఇవన్నీ కూడా సకాలంలో రావడం జరుగుతాయి. అలాగే ఓల్డ్ పెన్షనర్స్ ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళకు కూడా చక్కగా మీకు పెన్షన్స్ అనేటటువంటివి రావడం జరుగుతాయి. వాళ్ళు పెన్షన్స్ ఇచ్చిన తర్వాత 1 టైం సెటిల్మెంట్ చేసిన తర్వాత చక్కగా మీరు ముందుకు వెళ్ళిపోవడం, దూసుకుపోవడం అనేటటువంటివి మీకు జరుగుతాయి. వాళ్ళు ఇచ్చినటువంటి కాగితాలను తీసుకెళ్ళి మీరు ప్రైవేట్ ఉద్యోగస్తుల దగ్గర, అదే ఈ యొక్క బ్యాంక్స్లో మీరు సెక్యూరిటీ వేరే వాళ్ళ చేత, వేరే గవర్నమెంట్ ఎంప్లాయీస్ చేత సెక్యూరిటీ పెట్టించి మీరు డబ్బులు తీసుకోవడం అనేటటువంటివి జరుగుతాయి. ఈ యొక్క వృశ్చిక రాశి వారికి తీర్థయాత్రలు చేసేటటువంటి సమయం ఇప్పుడు ఆసన్నమైంది. మీరు చక్కగా ఈ యొక్క ఏప్రిల్ నెలలో తీర్థయాత్రలు, తిరుపతి ఇలాంటి యాత్రలు వెళ్ళడానికి, గణగాపురం యాత్రలు వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయన్నమాట. అయితే 6వ ఇంటిలో ఉన్నటువంటి శుక్రగ్రహము 24 ఏప్రిల్ తర్వాత భృగశుట్ట దోషాన్ని ఇస్తుంది మీకు. కాబట్టి మీ అత్తగారులతో సంబంధించినటువంటి వ్యవహారాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. స్త్రీలకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో మీకు గొడవలు అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది అనమాట. అలాగే బుధుడు వక్రించి ఈ యొక్క పంచమ స్థానంలోకి మీకు షష్ఠస్థితిగతుడై ఉండడం వలన మీకు వ్యాపారాలు కూడా మీకు యావరేజ్గా ఉండడం అనేటటువంటివి జరుగుతాయి. మరి తర్వాత ఏప్రిల్ 9 తర్వాత 2024 సంవత్సరంలో మనకి బుధుడు పంచమ స్థితిగతుడై ఉండి అక్కడ కూడా నీచపట్టడం వలన వ్యాపారాలన్నీ కూడా యావరేజ్గా జరగడానికి అవకాశాలు ఉంటాయి. కిరాణా వ్యాపారాలు, డిపార్ట్మెంటల్ స్టోర్సు, తర్వాత సివిల్ కన్స్ట్రక్షన్స్, బిల్డర్స్, వీళ్ళందరి పరిస్థితి కూడా యావరేజ్గా ఉంటుందని చెప్పాలి. అదేవిధంగా ఈ యొక్క కుజుడు మనకి పంచమ స్థితిగతుడై 23 ఏప్రిల్ నుంచి ఉండడం వలన మీకు ఏమవుతాయండి, కర్రల వ్యాపారము, కెమికల్స్, ఫెర్టిలైజర్స్, ఇలాంటి బిజినెస్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సక్సెస్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. అంతకుముందు అటువంటి ఈ యొక్క బిజినెస్ల్లో మీరు షేర్స్ కాయడం వల్ల లాస్ అవ్వడం అనేటటువంటివి జరిగింది. అలాగే కెమికల్స్, కర్రల వ్యాపారస్తులు కొంచెం లాస్ అయ్యారు మనము ఈ నెల వరకు కూడా, ఈ ఏప్రిల్ నెలకు ముందంతా కూడా. కాబట్టి ఇప్పుడు పరిస్థితి కొంచెం మారింది అని మనం చెప్పాలి. అలాగే సినీ, సంగీత, సాహిత్య రంగాలలో ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా మీకు చక్కగా గుర్తింపు అనేటటువంటిది లభిస్తుంది. కానీ పారితోషికాలు ఇవేమీ కూడా ఉండకపోవడం కాస్త నిరుత్సాహపడాల్సినటువంటి అవసరం. సినిమా యాక్టర్స్కి వీళ్ళందరికీ కూడా వాళ్ళ యొక్క సినిమాస్ అన్నీ కూడా రిలీజ్ అవుతాయి. మరి అది అంత సక్సెస్ఫుల్గా ఉండవన్నమాట ఈ నెలలో. అలాగే రాజకీయ నాయకులు, ఈ రాజకీయ నాయకుల దగ్గరికి వచ్చేసరికి వీళ్ళు గెలుస్తారు. గెలిచిన తర్వాత వీరు సక్సెస్ఫుల్గా వీరు పదవులు అనేటటువంటి అనుభవించేటటువంటి సమయంలో మరి చక్కగా 14 ఏప్రిల్ తర్వాత మాత్రమే మీకు, అంటే 3-4 వారాల్లో మీకు పదవులు ఇవ్వడం అనేటటువంటివి జరుగుతాయి. మంచి జరుగుతుంది. అంతకుముందు 2 వారాలు కూడా కొంచెం కష్టతరంగా మీకు ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. మరి ప్రభుత్వ సంబంధించినటువంటి వ్యవహారాలలో మీకు ఈ యొక్క వృశ్చిక రాశి వాళ్ళంతా కూడా ఎంతకాలం పెండింగ్లో ఉన్నటువంటి అన్ని పనులు కూడా మీకు పూర్తి కావడం అనేటటువంటివి జరిగిపోయినాయి అన్నమాట. కాబట్టి ఈ విధంగా మీరు చక్కగా అనుకున్నవి సక్సెస్ అనేటటువంటిది ఈ వృశ్చిక రాశి వాళ్ళకి అవుతాయి. ఇంతవరకు కూడా ధన నష్టంగా
వీళ్ళు భావించినటువంటివి అన్నీ కూడా సక్సెస్ఫుల్గా గురుడు ఏప్రిల్ 22 తర్వాత మీకు చక్కగా ధన లాభము అనేటటువంటిది జరుగుతాయి. అయితే భర్తలు ఎవరైతే ఉన్నారో వేరే ఉద్యోగాల రీత్యా అవనివ్వండి, వేరే కారణాల వల్ల వేరువేరుగా ఉండడం అనేటటువంటిది కొంతకాలం ఈ యొక్క రాశి వారికి జరుగుతుంది. మరి ఎంతవరకు చక్కగా చిట్టీపాట్ల వ్యాపారము, ఈ వ్యాపారంతో మీరు ఎప్పుడైతే షష్టమ స్థితిగతుడైనటువంటి గురు గ్రహ ప్రభావం వలన మీకు శత్రువులు మిత్రులుగా మారడము, ఆ తర్వాత ఈ యొక్క చిట్ ఫండ్స్ బిజినెస్లు మీరు రన్ చేస్తుంటే అటువంటి వాళ్ళకి టైంకి ఈ యొక్క బిజినెస్ ఇవ్వకపోవడము, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. బిజినెస్లు అనేటటువంటివి కొంచెం నీరసంగా నిస్సత్తువుగా ఉన్నప్పటికీ కూడా సక్సెస్ అనేటటువంటిది మీరు అందుకుంటారు, గుర్తింపు అనేటటువంటిది మీకు రావడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క బుధ, రవి, శుక్ర, కుజ, రాహు గ్రహ ప్రభావాల వల్ల ఈ యొక్క 5 గ్రహాలు మనకి చక్కగా ఈ యొక్క వృశ్చిక రాశి వారికి పంచమ స్థితిగతుడై అనేకమైనటువంటి ఫలితాలను మీకు ఇవ్వడం జరుగుతుంది. అంటే పిల్లలకు సంబంధించి మంచి, పిల్లలకు సంబంధించి చెడు జరగడానికి అవకాశాలు మీకు ఉంటాయన్నమాట. కాబట్టి ఏప్రిల్ మొదటి 2 వారాల దగ్గరికి వచ్చేసరికి కళ్ళకు సంబంధించినటువంటి వ్యాధులు రావడము పిల్లలకి, తర్వాత కళ్ళకి దెబ్బలు తగిలించుకోవడము, ఇలాంటివి అన్నీ జరుగుతాయి. స్త్రీలు మరి మీరు మీ పక్కింటి వాళ్ళకి అక్క వదిన అంటూ మీరు తీసుకెళ్ళి బంగారం ఇస్తే ఆ అక్క ఆ వదినలే మీ బంగారాన్ని ఎత్తుకెళ్ళిపోవడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి కాస్త జాగ్రత్తగా మీ యొక్క బంగారాన్ని మరి ఇచ్చిపోయినా సరే పర్వాలేదు, మన ఫ్రెండ్షిప్ ముఖ్యం అనుకున్నప్పుడు మీరు ఇచ్చుకుంటే మంచిదనమాట. ఆ విధంగా బుధాదిత్య యోగం పడుతుంది. మీకు వాహన యోగం వచ్చేసింది, వాహనాలు కొంటారు. వాహనాలు లేనటువంటి వాళ్ళు మీకు చక్కగా ఇది జరుగుతుందనమాట. అలాగే మహా మొండి అయిపోతారు మీరు అనుకున్నదే తప్ప ఇతరులు చెప్పింది అనేటటువంటిది మీరు చేయకుండా అలా ముందుకు మీరు వెళ్ళడం అనేటటువంటి అందరికీ కూడా విస్మయానికి గురి చేస్తుంది. కుటుంబ సభ్యులందరూ కూడా మిమ్మల్ని చూసి కంగారు పడిపోవడం, భయపడిపోవడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి అన్నమాట. అంటే ఈ యొక్క వృశ్చిక రాశి వారికి ఆధ్యాత్మికంగా ఎంతో ఎదుగుదల అనేటటువంటిది కనబడుతుంది. మీకు ధార్మిక సంస్థల దగ్గరికి వెళ్ళి చక్కగా మీరు అనుకున్నవి చేస్తారనమాట. ఇకపోతే ఈ రాశిలో ఉన్న వాళ్ళకి పోలీస్ డిపార్ట్మెంట్, సెక్యూరిటీ, ఆ తర్వాత ఇన్కమ్ ట్యాక్స్, కమర్షియల్ ట్యాక్స్, ఇటువంటి డిపార్ట్మెంట్స్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా అదనపు ఆదాయాలు రావడానికి అవకాశాలు ఉంటాయి. ఇక కోర్టు కేసుల్లో ఉన్నటువంటి వాళ్ళు, ఈ వృశ్చిక రాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గెలవడానికి అవకాశాలు ఉన్నాయి. మరి ఆ విధంగా మీ యొక్క వృశ్చిక రాశి వారికి గతకాలంలో అప్పులు ఇవ్వకుండా ఎగ్గొట్టేసినటువంటి వాళ్ళందరినీ కూడా మీరు కాలర పట్టుకొని ఈ వృశ్చిక రాశి వారు మీరు వసూలు చేయడం అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి ఆర్థికంగా ఈ మనుషులు ఎంతో ఎదుగుతారు. అలాగే శాస్త్రీయంగా చక్కగా మీకు ఈ కళల పట్ల మంచి అభిరుచి, మంచి అవగాహన ఉండడము, ఇవన్నీ కూడా మీరు మిస్టిక్ సైన్సెస్, అకల్ట్ సైన్సెస్ అనేటటువంటి వాటిని అనుష్ఠానం చేయడం, జపం చేయడం, వీటి మీద ఎక్కువ శ్రద్ధ ఈ నెలలో మీరు చూపించడం అనేటటువంటిది జరుగుతాయి. కాబట్టి ఈ యొక్క వృశ్చిక రాశి వారు ఎంతసేపు కూడా ఈ తిరుగుతూ ఉండాలన్నమాట. ఎందుకనంటే అర్ధాష్టమయ శని మనకి ఏం చేస్తాడండి, ఈ యొక్క తిరుగుడు ఫలితాలను ఇస్తాడనమాట. అనుకున్నవి సాధించేదాకా, పని అయ్యేదాకా మీరు రాక్షసులాగా మీరు కష్టపడడం అనేటటువంటిది జరుగుతాయి. మరి ఈ యొక్క కష్టాన్ని ఎక్కడికి పోకుండా ఈ యొక్క గురుడు మీకు ఏప్రిల్ 22 తర్వాత మీకు అందించడం అనేటటువంటిది జరుగుతుంది. ఇక రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి శని జపం చేయండి, శని స్తోత్రాలు చదవండి, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేయండి. ఈ విధంగా మీరు శనీశ్వరుడికి దానం చేసిన తర్వాత మళ్ళీ చక్కగా శని ఆలయం చుట్టూ తిరగడము, ఆ నవగ్రహాల చుట్టూ తిరగడము, తర్వాత శని ఈశ్వరుడి పైన అభిషేకం చేయడం. శనీశ్వరుడు అంటే ఎవరో కాదు, సాక్షాత్తు శివుని అంశ. అందువలన ఆయన పుట్టాడు కాబట్టి ఆయన మనకి పాపాలన్నీ కూడా మనల్ని నూనె మనం ఇది వేయడం, అభిషేకం చేయడం, ఆయన గౌరవించడం, ఆయన పూజ చేయడం వల్ల మీకు శుభ ఫలితాలు అనేటటువంటివి జరుగుతాయి. ఇది శనివారం నాడు ఉదయం 8 గంటలకు. కేవలం మన పాపాలు పోగొట్టుకొని మనము పునీతులం అవుదాము అనుకునేటటువంటి వాళ్ళు మళ్ళీ తిరిగి పాపాలు చేయడానికి ఆలోచన కూడా ఆలోచించకూడదు అనమాట. అప్పుడు మాత్రం మీకు దేవుడు అనేటటువంటి వాడు, శనీశ్వరుడు అనేటటువంటి వాడు కర్మ ఫలదాత, కర్మ కారకుడు కాబట్టి, వెరీ స్ట్రిక్ట్ ఆఫీసర్ కాబట్టి మీకు జాగ్రత్తగా చేయాల్సినటువంటి అవసరాలు మీకు ఉన్నాయి. ఈ విధంగా అలాగే పంచమ రాహుకి రాహు జపం చేయండి, రాహు స్తోత్రాలు చదవండి, రాహు కిలోంపావు
మినుముల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోవడం ద్వారా మీకు పట్టినటువంటి కష్టాలన్నీ పోతాయి. ఉన్మాదం అయిపోవలసినటువంటి వాళ్ళు మీరు కాస్త ఆరోగ్యవంతంగా మీరు ఉండడం జరుగుతుందన్నమాట. ఇలా ఈ వారం అంతా చేసుకోండి, బ్రహ్మాండంగా ఉంటుంది.